హలో ఫ్రెండ్స్, టెలిపతి ఉందా అంటే మనం ఆలోచించేది ఇంకొకరు గ్రహిస్తారా, వాళ్ళు ఆలోచించేది మనకు తెలుస్తుందా అనేది ఒక నెవర్ ఎండింగ్ డిస్కషన్. సో నిన్న రంజిత్ అనే ఒక మిత్రుడితో ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ జరిగింది. ఊరికే వినండి. ఇప్పుడు టెలిపతి గురించి వింటూ ఉంటాం కదా. టెలిపతి అసలు టెలిపతి అనేది నిజంగా ఉందా, లేకపోతే నాకు డౌట్ వచ్చిందనమాట. అంటే ప్యూర్ మనం ప్రాక్టికల్గా ఉన్నప్పుడు ఈ టెలిపతి లేకపోతే ముందే తెలిసిపోవడాలు, విజన్ రావడాలు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? కొన్ని విషయాల్లో చూస్తే ఏమంటే వాళ్ళు చెప్తుంది సత్యం అనిపిస్తుంది, కాకపోతే మళ్ళీ కాసేపు తీక్షణంగా ఆలోచిస్తే ఇది ఒకవేళ ఇది ఒక రకమైన ఇల్యూజన్, అది ఒక మనసు ఒకానొక స్థితిలో ఇలా వాళ్ళకి అనుభవం కలగొచ్చేమో, ఇది నిజం కాకపోవచ్చేది. సో దీని మీద కొంచెం క్లారిటీ కావాలి. అంటే ఇట్లాంటివి లేవని కొట్టిపడేయడానికి లేదు. ఇక్కడ మనిషి కాంప్రహెన్షన్కి బియాండ్గా చాలా జరుగుతున్నాయి. మనం పర్సీవ్ చేసినవి, మనకు ప్రూవ్ అయినవి, ఎక్కువ మందికి అనుభవంలో ఉన్నవి మనం స్వీకరిస్తున్నాం. సో ఎక్కువ మందికి ఎక్స్పీరియన్స్ అయినవి మనం టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం అంతే. వెరీ రేర్లీ ఎవరికన్నా ఏదైనా అయిందనుకో అది ఒక మిస్టీరియస్ సబ్జెక్ట్ కింద చూస్తాం. సో ఇప్పుడు టెలిపతి అనేది ఎవ్రీ ఆర్డినరీ పర్సన్కి సాధ్యం కాకపోవచ్చు, కానీ అది ఉంది. బట్ దాన్ని రియల్గా అర్థం చేసుకునే విధానంగా అర్థం చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే దట్ లీడ్స్ టు అగైన్ మిస్అండర్స్టాండింగ్. మనకంటే మంచి టెలిపతి మన ఫోన్కి ఉంది. వీడియో కాల్ కాదు, కాలే. ఇప్పుడు ఒక సర్టెన్ నెంబర్ డైల్ చేస్తే 100 మందిలో ఆ వ్యక్తికి ఎట్లా కలుస్తుంది అంటే ఒక సర్టెన్ నెంబర్ డైల్ చేసినప్పుడు విడుదలయ్యే ఆ తరంగాల్ని, ఆ ఫ్రీక్వెన్సీని ఇంకొక సర్టెన్ మొబైల్ రిసీవ్ చేసుకోగలుగుతుంది. సో హ్యూమన్ హ్యాస్ లాస్ట్ దట్ పర్టికులర్ డిమెన్షన్. సో ఎగ్జిస్టెన్షియల్లీ హ్యూమన్ బికేమ్ ఇన్సెన్సిటివ్ అండ్ వరల్డ్ థింగ్స్లో హ్యూమన్ ఈజ్ మోర్ సెన్సిటివ్ నౌ. అట్లా అందుకని ఎగ్జిస్టెన్షియల్గా అన్ని ప్రాణులకి టెలిపతి ఉంటుంది. వాటికి ఏం తెలీదు, కానీ ఏది తెలుసు, అవి జీవించడానికి ఏది ఉపయుక్తమో అవన్నీ తెలుసుకుంటాయి. మనకు సునామీ వచ్చినప్పుడు అది ప్రూవ్ అయింది కూడా. ఇక్కడ థాయిలాండ్లో సునామీ వచ్చే కంటే ఒక 1 డే ముందు ఏనుగులు, కుక్కలు, పిల్లులు అన్ని ఊర్లు దాటి వెళ్ళిపోయినాయి అంట. అందరు వింతగా ఫోటోలు గిట్టలు తీసుకున్నారు. అవి ముందే గుర్తించినాయి సునామీ రాబోతుంది. ఆ వేవ్స్ వాటికి తగిలినాయి, మనిషికి కూడా తగులుతున్నాయి, కానీ మనిషి దాన్ని గుర్తించే స్థాయిలో లేడు. అయితే దీనికంటే ముందు నా లైఫ్లో జరిగిన ఒక 1 or 2 ఇన్సిడెంట్స్, అటువంటి కాన్వర్జేషన్స్ చెప్తా. దానికి నేను ఇచ్చిన క్లారిటీ కూడా చెప్తాను. ఒక ఫ్రెండ్ నాతో ఏమన్నాడంటే హీజ్ ఆన్ ద స్పిరిచువల్ పాత్. కాంతరిసా భయ్యా నాకు ఈ మధ్య ఏదనుకుంటే అది జరుగుతుంది అని. నేను బీ స్పెసిఫిక్ అంటే నా కూతురు సాంగ్స్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అనుకుని వచ్చింది. మేము ట్రైన్ వెళ్తున్నాం, ఈ ట్రైన్లో ఈ సీట్ రావాలి లేదా దొరకాలి రిజర్వేషన్ అంటే అయ్యింది. ఇట్లేవో 3-4 చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను దీన్ని నమ్మకం చెప్పాను, జరిగింది నిజమే, బట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. ఎందుకని అడిగాడు. ఒకవేళ నీకు అనిపించింది అనుకో మీ మదర్ చచ్చిపోతుందని, షీ మే డై. నీకు అనిపించింది అనుకో భూమి డిసపియర్ అయిపోతుంది లేదా ఎర్త్క్వేక్ వస్తుందని, thousands of people may die because since your thought has power you should never use it. ఇది అత్యంత కీలకమైన అంశం. ఎవరికి పవర్ ఉంటుందో వాడు దాన్ని యూజ్ చేయడానికి వీల్లేదు, బికాస్ దట్ విల్ బి మిస్యూజ్డ్. ఇప్పుడు ఎవరి దగ్గర గన్ ఉంటుందో వాడు వస్తాడు, ఎవరి దగ్గర ఆటం బాంబ్ యొక్క బటన్ ఉందో అక్కడ ఎవరినైతే ఉద్యోగంలో పెట్టిండో వాడు అత్యంత సంయమనాన్ని పాటిస్తాడు. ఇప్పుడు వాడితో పెళ్ళంతో కొట్లాడొచ్చి ఈ అమ్మ ఈ భూమి అంత వేస్ట్, లైఫ్ వేస్ట్ ఒత్తితే అందరూ పోతారు. సో ఎవరి దగ్గర పవర్ ఉందో వాడే చాలా సంయమనంగా ఉండాలి. ఈ చిన్న చిన్న ఊర్లలో వీధుల్లో కొట్లాడుకునే వాళ్ళకి ఏ పవర్ ఉండదు, కానీ కొట్లాడుకుంటారు అండ్ దట్స్ గుడ్. కానీ 2 రాజులు ఎప్పుడు కొట్లాడకూడదు, దేశం నాశనం అవుతుంది. అందుకని టెలిపతి యాజ్ ఎ పవర్ అని నువ్వు రికగ్నైజ్ చేస్తే నెవర్ యూజ్ ఇట్. టెలిపతి యాజ్ కాన్సిక్వెన్స్ ఆర్ కోయిన్సిడెన్స్ అయితే ఎంజాయ్ ఇట్. ఇంతే చెప్పాలనుకున్నది. ఇప్పుడు నేను నా సంగతి చెప్తా. ఇంతకుముందు వేణుగారు వచ్చారు కదా, ఆయన అనుకుంటాడు నాకు కూడా అనిపిస్తుంది, నేను ఫోన్ చేస్తాను అండ్ నేను ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా అంటాడు. దిస్ హ్యాపెండ్ మెనీ టైమ్స్. స్టిల్ ఐ కాల్ ఇట్ ఎ కాస్మిక్ కోయిన్సిడెన్స్. దాన్ని నేను క్రెడిట్గా తీసుకుని, క్లెయిమ్గా తీసుకుని దాన్ని గర్వంగా మార్చుకోవద్దు.
సార్ ఒక వింత జరిగింది. నేను ఒక ఫ్రెండ్ని అనుకున్నాను, వెంటనే అతను నాకు కాల్ చేశాడు. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ కూడా చాలా క్రియేటివ్ పర్సన్, నాకు దిమ్మ తిరిగే ఆన్సర్స్ ఇచ్చి నన్ను పరిచయం చేసిన వ్యక్తులు అతను ఒకడు. ఒక పీరియడ్లో అంటే నాకున్న సోకాల్డ్ అజ్ఞానాన్ని డిస్పెల్ చేసి నన్ను న్యూట్రల్ చేసి పడదొబ్బాడు. సో నాకు అనిపించింది అతను నాకు ఫోన్ చేస్తాడని. అతను వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే నేను చెప్పాను, నేను అనుకున్నా నువ్వు ఫోన్ చేసినావు, నువ్వు అనుకునే విధంగా చేసింది నేను అన్నాడు. ఎవరైనా ఉన్నాడు ఒకడు. సో ఇప్పుడు మా ఫ్రెండ్ రంగా ఈ మాట అన్నది. తర్వాత రంగాకి నాకి ఇట్లాంటి ఒక కనెక్షన్ కుదిరింది ఒక టైంలో. నేను అనుకుంటే రంగా స్పందించేవాడు, రంగా అనుకుంటే నేను స్పందించేవాడిని. ఒక టైంలో మేము ఇద్దరం అనుకున్నాం ఏదో కారణం వల్ల ఇక విడిపోదామని. నెక్స్ట్ 50 ఏళ్ళ వరకు కలిసేది లేదు. ఎవరిని అట్లా అనుకుంటారా? ఎవరు అనుకోరు. 50 ఏళ్ళు అంటే అది ఇద్దరు కాన్షియస్గా 50 ఏళ్ళు అంటే మేము ఏమేమి మాట్లాడుకోవాలి అన్నీ మాట్లాడేసుకున్నాం. ఇక మాట్లాడుకోవడం ఏమీ లేదు. ఒకవేళ కలుస్తున్న మౌనమే, ఎందుకంటే టైం వచ్చింది. జస్ట్ ఏమంటారు, బిడ్ అడ్యూ అంటారు కదా, అంటే టాటా బై. ఆ తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ పాస్ట్. నేను ఒక టెంపుల్లో ఉండేవాడిని. నేను మా బామ్మర్ది శరత్తో కూర్చొని భోజనం చేస్తున్నా. నేను హఠాత్తుగా చెప్పాను, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు రంగా గుర్తొచ్చాడు. దట్ వెరీ మూమెంట్ రంగా కాల్డ్ మీ. మామ ఎలా ఉన్నావు, గుర్తొచ్చావు అని పెట్టేశాడు అంతే. సో దిస్ హ్యాపెండ్. ఐఎమ్ నాట్ డినీయింగ్ ద ఫ్యాక్ట్ దట్ బియాండ్ హ్యూమన్ కాంప్రిహెన్షన్ దేర్ ఎగ్జిస్ట్ సంథింగ్ విచ్ వీ కాల్ మిస్టరీ, బికాస్ ఎట్ టు అన్రావెల్. కాబట్టి ఏదైనా మిస్టరీ ఎందుకైంది మనకు తెలియదు కాబట్టి, ఏదైనా మిరాకిల్ ఎందుకైంది మనకు తెలియదు కాబట్టి, ఏదైనా మ్యాజిక్ ఎందుకైంది మనకు తెలియదు కాబట్టి, యాక్చువల్లీ దెర్ ఇస్ నో మ్యాజిక్, దెర్ ఇస్ నో మిరాకిల్, దెర్ ఇస్ నో టెలిపతి ఆల్సో. ఇప్పుడు దీని క్రక్స్కి వస్తాను నేను, నా ఎంక్వైరీ చెప్తా. ఇట్స్ నాట్ ఫ్రమ్ ద బుక్స్. రైట్. ప్రతి థాట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది, నువ్వు అవునన్నా కాదన్నా. నీకు వచ్చే థాట్ నీ మైండ్లో ఆల్రెడీ ఉన్న వేవేల థాట్స్ నుంచి పుడితే దట్ ఈస్ ఎ వీక్ థాట్. అంటే ఇప్పుడు నువ్వు సినిమా తీయాలనుకుంటున్నావు, బిజినెస్ చేయాలనుకుంటున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఇంకేదో అట్లా 50 థాట్స్ ఉన్నాయి. అన్ని వీక్ థాట్స్గా మారిపోతాయి, నువ్వేది చేయలేవు. అట్లా కాకుండా నీ మైండ్లో ఏ థాట్స్ లేవు, నీకు సినిమా తీయాలనిపించింది, సినిమా తీయాలని ఆలోచన పట్టుకొని వెళ్ళిపోయినా సినిమా మేనిఫెస్ట్ అయింది. బికాస్ నీకు ఆ థాట్ని డిస్టర్బ్ చేసే థాట్ ఏది లేదు. అట్లా థాట్ బికమ్స్ పవర్ఫుల్. ఇది ఒక ఆస్పెక్ట్, ఇది ఎవరికైనా అనుభవం. అంటే 100 ఆలోచిస్తే నువ్వు ఏది చక్కగా చేయలేవు. అంటే దట్ ఇస్ అ వీక్, దట్ బికమ్స్ వీక్ థాట్. ఇప్పుడు నీ మైండ్లో ఏ థాట్స్ లేవు, హఠాత్తుగా నీకు థాట్ వచ్చింది. ఆ థాట్ ఇన్ ఇట్స్ టోటాలిటీ ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడైతే థాట్ అనేది 100% ఎస్టాబ్లిష్ అవుతుందో దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఈ ప్రకృతిలో రిలీజ్ చేయబడుతుంది. అది మన కంటికి కనబడదు, కానీ ఉన్నదంతా వేవ్సే, మనకు తెలుసు, ఉన్నదంతా వైబ్సే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆ థాట్ ఎటువంటిదంటే, నేను ఒక అద్భుతమైన సినిమా కథ రాస్తున్నా, దాన్ని ఆచరించబోతున్నా. ఇది అయిపోయే లోపల నాకు ప్రొడ్యూసర్ రావాలి. ఇప్పుడు నువ్వు ప్రొడ్యూసర్ గురించి వెయిట్ చేయట్లే, యూ జస్ట్ రిలీజ్ దట్ థాట్ అండ్ ఎవ్రీ డే యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్ మీన్స్ యు ఆర్ సబ్స్టాన్షియేటింగ్ ద థాట్, యు ఆర్ నాట్ లీవింగ్ ఎ థాట్ యాజ్ ఎ థాట్. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఇదే విధంగా చైనాలో కావచ్చు, జపాన్లో కావచ్చు, నీ పక్కింట్లోనే కావచ్చు, నీ పక్క వీధిలో కావచ్చు, ఒక వ్యక్తి నువ్వు ఏ టైంలో ఒక థాట్ అనుకుంటున్నావో దానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ థాట్ అతను అనుకుంటాడు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఎవడన్నా మంచి కథ ఇస్తే నేను సినిమా తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్తో చెప్తాడు అనమాట. ఇప్పుడు ఈ 2 థాట్స్ కనుక మ్యాచ్ అయితే బోత్ మీట్. నేను సెర్చ్ చేస్తున్నదే ఇది, కమాన్ మాట్లాడుకుందాం. నేను నాకు ముందే తెలుసు ఇలా అవుతుందని, రండి మాట్లాడుకుందాం. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఉన్న కామన్ థాట్ ఎస్టాబ్లిష్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, మళ్ళీ ఆగిపోవచ్చు. ఇది కలపడం వరకే థాట్ యొక్క. ఆ తర్వాత మళ్ళీ నీ పొటెన్షియల్, నీ బిహేవియరల్ ప్యాటర్న్, రకరకాల విషయాలు కలిసి మళ్ళీ నీ థాట్ ప్రాసెస్ని డ్యామేజ్ చేస్తాయో, ఎన్హాన్స్ చేస్తాయో, ఆ తర్వాత సంగతి. సో అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ బ్లాక్ మ్యాజిక్ కూడా ఉంది. కానీ నీ మైండ్ మీద ఆధారపడుతుంది. ఉదాహరణ, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, కుక్క ఉంది, బ్లాక్ మ్యాజిక్ పని చేయదు. బ్లాక్ మ్యాజిక్ పని చేయాలంటే ఎదుటి వ్యక్తికి బ్లాక్ మ్యాజిక్ తెలియాలి అది ఉందని, అప్పుడు పనిచేస్తుంది. ఇప్పుడు తాయెత్తు నమ్మేవాడికి తాయెత్తు పనిచేస్తుంది.
రుద్రాక్ష నమ్మేవాడు రుద్రాక్ష పనిచేస్తుంది యాక్చువల్గా పనిచేస్తుంది. బికాస్ దట్ కాంట్రిబ్యూట్స్ టు యువర్ అండర్స్టాండింగ్ అన్నట్టు. అందుకే ఇప్పుడు తిరుపతికి వెళ్ళి స్క్రిప్ట్ పెడితే సినిమా హిట్ అవుతుంటే పనిచేస్తుంది, అందుకే వెళ్తారు. ఎందుకంటే అది నీ థాట్ని సబ్స్టాన్షియేట్ చేస్తుంది, బూస్ట్ చేస్తుంది, స్ట్రెంగ్తెన్ చేస్తుంది, రిజువినేట్ చేస్తుంది, నీకు ఒక హోప్ ఇస్తుంది. ఆ థాట్ ఎట్లయితే ఒక వైరస్ని చచ్చిపోకుండా ఒక ల్యాబ్లో ఎట్లా కాపాడుతారో, నీ థాట్ చచ్చిపోకుండా నీ యొక్క డివోషన్ కాపాడుతుంది. ఒక్కొక్కసారి నీ యొక్క భక్తి కాపాడుతుంది, ఒక్కొక్కసారి నీ యొక్క సరెండర్ కాపాడుతుంది, ఒక్కొక్కసారి నీకున్న ఆ ఇంటెన్సిటీ కాపాడుతుంది. సంథింగ్ మేక్స్ దట్ థాట్ అలైవ్. నువ్వు ఒక సినిమా మొదలుపెట్టి ఎండ్ చేయాలంటే, లేదా ఎవరెస్ట్ నువ్వు ఎక్కాలనుకొని చివరి పీక్ వరకు వెళ్ళాలంటే థాట్ సజీవంగా ఉండాలి. దానికి మోటివేషన్ అవసరం. ఈ మోటివేషన్ స్పీకర్ చేస్తున్నది ఏంది, నేను సక్సెస్ కావాలన్న థాట్ని చావనీయకుండా చూసుకోని చెప్తున్నారు. అదర్వైజ్ ఇట్ విల్ డై. అంతకుమించి చేయలేదు. సీడ్ ఎగ్జాక్ట్. దాన్ని నువ్వు వాటర్ వేస్తావు. అట్లనే మోటివేషన్. నువ్వు యూ కెన్ డూ ఇట్. నువ్వు ఇప్పుడు ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో కూడా టీమ్ క్యాప్టెన్ వచ్చి ఒక స్పీచ్ ఇస్తాడు. దట్ మోటివేట్స్. అందరూ అదే బోట్లో ఉన్నారు, అతను అటువంటి మాటలే చెప్తున్నాడు. ఇప్పుడు అట్ట కాకుండా క్యాప్టెన్ వచ్చి గెలిపోవటంలో ఏముంది, గెలిచిన ఏం కాదు, ఓడిపోయిన ఏమి కాదు అన్నాడు అనుకో, డిమోటివేషన్. ఏమన్నా కప్పులు ఎంట తీసుకుపోతామా, ఈ రన్లు అనేవి జస్ట్ నెంబర్లు అంతే. ఆ దేశం ఈ దేశం అనేది ఏం లేదు, ఎవరు గెలిచినా మనం గెలిచినట్టే. డిమోటివేషన్, ఎవడరా ఏడు తీసేస్తారు క్యాప్టెన్. అట్ట కాకుండా వాళ్ళ మీద మనం గెలవాలి. వాడు 2 రన్లు కొడితే మనం 6 రన్లు కొట్టాలి అని వాడు చెప్తాడు. ఎస్ క్యాప్టెన్ అని వీళ్ళు అంటారు. ఒక చిన్న ఉమంగ్ వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది. అది ఎక్కువసేపు ఉండదు, 3 hours కోసం పనిచేస్తుంది. కానీ ఇట్లా మోటివేషన్ ద్వారా సజీవంగా ఉంచిన థాట్స్ అన్నీ ఎప్పుడో ఒకప్పుడు పడిపోతాయి. అట్లా కాకుండా ఎవరు మోటివేట్ చేయలే, యూ హ్యావ్ రియలైజ్డ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ థాట్, దట్ పర్టికులర్ థాట్. దాన్ని నువ్వు ఆచరిస్తున్నావు అనుకో, దాని జీవితకాలం ఆచరించాలనుకున్నావు అనుకో, నీకు ఇంకా సెల్ఫ్ మోటివేషన్ వచ్చేసింది. ఇంకా ఇప్పుడు నా యూట్యూబ్ అనేది ఎవరు మోటివేషన్ అక్కర్లేదు నాకు. సో యూట్యూబ్ చేయాలన్న థాట్ని ఐఎమ్ కీపింగ్ ఇట్ అలైవ్. అందుకే మనం ఎప్పుడు కాన్వర్జేషన్ రికార్డ్ చేస్తా అంటున్నా. రేపటి మార్నింగ్కి అయిపోతుంది. ఇది జనాలు వినరా, తీసుకోరా, మెచ్చుకోరా ఇరలెవెంట్. అది మనం చేస్తున్నామా లేదా అనేది పాయింట్. రెండోది, ఏది పడితే చేయడానికి వీల్లేదు. అందులో కాస్త ఫిలాసఫిక్ కోషెంట్ ఉండాలి, ఎమోషనల్ కోషెంట్ ఉండాలి, లేకపోతే గుడ్ స్టోరీ ఉండాలి, మోరల్ ఉండాలి, ఏ నాన్ సెన్స్ ఉండకూడదు, ఎవరిని క్రిటిసైజ్ చేయకూడదు, కాంట్రవర్సీస్ ఉండకూడదు, బూతులు ఉండకూడదు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పారామీటర్స్కి మ్యాచ్ ఎలాంటి కంటెంట్ కనిపించిందా ఎంబడి యువర్ థాట్ మ్యాచెస్ విత్ దట్. నీది థాటే, నాది థాటే. నీ థాట్ ఏంది క్వశ్చన్, నా థాట్ ఏంది ఇది ఉపయోగపడుతుంది, తద్వారా రికార్డింగ్. అట్లా కాకుండా నువ్వు ఉండి ఇప్పుడు చిరంజీవి మళ్ళీ పొలిటికల్ పార్టీ పెడతాడు అంటే రికార్డ్ చేసేవాడిని కాదు. ఎందుకంటే అది నాకు థాట్ కాదు, అది అంటే ఫ్రీక్వెన్సీ లేదు, ఊరికే మాట్లాడుకుంటాం అంతే. తద్వారా చర్చ కూడా ఎక్కువసేపు ఉండదు. సో ఇన్ నట్షెల్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు కన్వే ఏంటంటే ఎవ్రీథింగ్ ఎగ్జిస్ట్. ఫ్యూ థింగ్స్ వీ నో యాజ్ అన్ ఎక్స్పీరియన్స్, ఫ్యూ థింగ్స్ వీ నో యాజ్ ఫీలింగ్స్, అట్లాగే ఫ్యూ థింగ్స్ వీ నో యాజ్ హైపోథిసిస్, అట్లాగే ఫ్యూ థింగ్స్ వీ నో యాజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. ఎంపెరికల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే అనుభవపూర్వకంగా మనకు తెలుసుకుంది. సో ఏది అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుందో దాని పట్ల మనకి క్యూరియాసిటీ ఉండదు. ఏదైతే అనుభవానికి రాలేదో, ఏదైతే అనుభవానికి వస్తుంది అని ఒక హోప్ ఉందో బికాస్ ఆఫ్ లుకింగ్ ఎట్ అదర్స్, అది ఎన్చాంటింగ్ ఉంటుంది. ఏదైతే థాట్ వచ్చి ఇది ఇంతవరకు ఎవరికి అనుభవం కాలేదనుకో, వచ్చిన హోప్ ఉంటుంది అంతే. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దేవదర్శనం, నో గ్యారంటీ. ఐఏఎస్ అవ్వడం దేని గ్యారంటీ ఉంది. టీ తాగడం అందరికీ మేనిఫెస్ట్ అయింది. సో థాట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. ఇల్లు ఎక్కాలనే థాట్ అందరికి వస్తుంది, మేనిఫెస్ట్ అవుతుంది. ఎవరెస్ట్ ఎక్కాలనే థాట్ అసలు ఎవరికి రాదు. ఆ థాట్ రావాలంటే నీ ఫిజికల్ రియాలిటీ అక్కడి నుంచి వస్తుంది థాట్. అది ఎగ్జాంపుల్, నువ్వు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనుకో, నీకు ఆ థాట్ రాదు. అంటే ఫ్రీక్వెన్సీ ఆ బేస్డ్ థాట్స్ ఉత్తగానే రావు, పొటెన్షియాలిటీ కూడా. నేను చిన్న కథ విన్నా, చెప్పి ముగిస్తా. ఒక చాలా ఫేమస్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళు ఒక బిల్డింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పటి ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్ కాకుండా మోడర్న్ ఆర్కిటెక్చర్ వాళ్ళ గోల్. సో ఒక హై రైజ్ బిల్డింగ్ కట్టాలి. సో చాలా ప్లాన్స్ వేశారు. ఏ ప్లాన్ వేసినా కూడా ఇది వర్కౌట్ అవ్వదేమో, ఇది వీక్ గ్రౌండ్స్లో ఉంది,
ఇంకా బెటర్ థాట్ ఏమన్నా కావాలి, ఇట్లా ఇట్స్ గోయింగ్ ఆన్. డిస్కషన్ నడుస్తుంది, స్మోక్ చేస్తున్నారు, బూజ్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్, దే ఆర్ ఆల్ ఆన్ ద జాబ్, బట్ unable to crack that idea. What is that design? ఎందుకంటే లక్షల డిజైన్స్లో ఒక డిజైన్ ఫైనల్ చేసి ప్రసాద్ మ్యాక్స్లో కట్టాలంటే దాని అనుకో కొన్ని థాట్స్, ఆ తర్వాత కన్క్లూషన్, కన్సల్టేషన్ ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అందరు స్మోక్ చేస్తున్నారు కదా, వీళ్ళందరికీ టీలు కాఫీలు సర్వ్ చేసి పనుడు ఉన్నాడు ఇంట్లో. వాడు ఎప్పటి నుంచో ఈ ఆర్కిటెక్ట్ల మధ్యనే వాడు పనిచేస్తున్నాడు యాజ్ ఎ టీ బాయ్గా. అతనికి ఆర్కిటెక్చర్ తెలియదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ హీ కేమ్ అండ్ ఈ సెడ్ సగం గాలిన సిగరెట్, ఇంకా తక్కువ గాలిన సిగరెట్, ఎక్కువ గాలిన సిగరెట్, ఇట్లాంటివన్నీ కలిపి ఇట్లా కడితే నిలబడదా అయ్యా అన్నాడు. అంటే ఆల్ సిలిండర్స్, రౌండ్ సిలిండర్స్ అండ్ ది క్లబ్ అయిపోయింది. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉంది అమెరికాలో, కొత్తగా అనిపిస్తుంది. సిగరెట్ షేప్డ్ బిల్డింగ్ అంటే ఒకటి వస్తుంది. సో ప్రతి దాని వెనక ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ అయ్యి ఉండి వాళ్ళకి ఆ థాట్ రాలే. ఏ ఆర్కిటెక్ట్ లేని వ్యక్తికి ఆ థాట్ వచ్చింది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ అతని మైండ్లో ఆర్కిటెక్ట్ సంబంధించిన ఏ ఆలోచన లేని కారణంగా వచ్చిన ఆలోచన చాలా బలంగా వచ్చింది. వీళ్ళ మైండ్లో ఆర్కిటెక్ట్ సంబంధించిన 1,00,000 ఆలోచనలు ఉండటం వల్ల వచ్చిన ఆలోచన ఏది బలంగా రావడం లేదు. అందుకే ఏం చెప్తారు, ఏకకాలంలో 3-4 పనులు పెట్టుకోకంటారు. బికాస్ థాట్ వీక్ అయితే నువ్వు ఏ పని సమగ్రంగా చేయలేవు. అందుకే పని అప్పచెప్పి వేరే వాళ్ళకి అన్ని నువ్వు చేయకు, నాశనం చేస్తావు అంటారు. ఎవరు చేసిన పని వాడే చేయాలి అంటారు. ఇదంతా నీ థాట్ని, ఆ థాట్ యొక్క ప్యూరిటీని, దాని యొక్క స్ట్రెంగ్త్ని, దాన్ని ఎప్పుడు సజీవంగా ఉంచాలంటే నీ మైండ్ ఎంటీగా ఉంచుకొని లేక ఏదైనా థాట్ వచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా దర్శించి నువ్వు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆ థాట్కి ఫ్రీక్వెన్సీ ఉన్న రకరకాల ఫ్రీక్వెన్సీ థాట్స్ ఉన్న వాళ్ళు నీ లైఫ్లోకి రావడం మొదలవుతారు. ఒకవేళ వాడు చైనాలో ఉంటే ఈ మెట్ టేక్ టైం, వాడు రాకపోవచ్చు కూడా, అందులో ఇంకోటి మ్యాచ్ అయిపోతాడు. లేదా వీడి థాట్ పవర్ ఎంత ఉంటుందంటే అంతకు దగ్గర ఉన్న ఆలోచన వాడు మోటివేట్ చేసి వాడిని ఫ్రీక్వెన్సీకి తెచ్చుకొని వాడు పని చేసుకుంటాడు. దీన్ని ఏమన్నా అటు జరుగుతుంది. అంటే మెనీ ఆస్పెక్ట్స్లో ఈ వండర్ మనకు తెలిసి జరుగుతుంది, తెలియక జరుగుతుంది. ఇప్పుడు చాలామంది గురువులు శిష్యులను ఎంచుకునే ప్రక్రియలో వాళ్ళు చూసేది అది. ఇది ఒక రహస్యం. నీలో ఒక సర్టెన్ థాట్ ఉన్నప్పుడు నీ బాడీ ఒకలా ఉంటుంది, నీలో ఒక సర్టెన్ థాట్ ఉన్నప్పుడు నీ బాడీ ఇంకోలా ఉంటుంది. నీలో సరెండరింగ్ యాక్సెప్ట్ ఉంటే నీ బాడీ ఒకలా ఉంటుంది, ఒక భావభంగమే పెడుతుంది. ఈ గురువుకి అన్నీ తెలుసు. వాడు నిన్ను చూస్తలేడు, నీ బిహేవియర్ చూస్తలేడు. వాడు వచ్చి కూర్చున్న తర్వాత నువ్వు అడుగుతున్నప్పుడు ద వే యూ ఆస్క్ అండ్ ఆ టైంలో నీ బాడీ జెస్చర్ ఎట్లుంది, నీ కళ్ళు ఎట్లుంది చూసి నీ మొత్తం స్కాన్ చేసి పాడదొప్పుతాడు వితిన్ ఏ మినిట్. నేను అదే చేస్తాను. నేను ఎవరిని పెడతాను అనేది రాని నా లైఫ్లోకి. దాని అర్థం నాకు మనుషులంటే రెస్పెక్ట్ లేదని కాదు, నా ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ కాదు. ఎవరెవరితో నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కాదు, ఫ్రెండ్షిప్ ఉంటుంది, వాళ్ళతో నేనేం డిస్కస్ చేయను అస్సలు. అంటే 50 ఏళ్ళు ఉన్నాయి డిస్కషన్ ఉంది అనుకుంది, ఏమరా బాబాయ్ చాయ్ తాగుతావరా బాబాయ్ అంటే అంతే తప్ప ఐ నెవర్ ఎంటర్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ క్వాలిటీ కాన్వర్జేషన్, నెవర్. సో ఇది దీని మీద నేను చాలా ఐ వర్క్డ్ ఎ లాట్. విషయం కాదు అది అట్లా. అందుకని టెలిపతి ఉంది. అయితే కొందరు ఉన్నారు దే నో బట్ దే డోంట్ సే. అంటే వాళ్ళ ఇంటెన్షన్ నేను సర్ప్రైజ్ చేయడం కాదు. అది ఇంకొకటి ఉంది యాక్చువల్గా, మీ ఎక్కడో ఏదో వీడియోలో విన్నట్టు గుర్తు, అసలు ఇది పని చేస్తుందా లేదా అని చెప్పేసి కుక్క అనేది అంటే అదే అవును అదే దీన్ని మెడ కొరికి చంపేస్తా నేను అంటే అలాగే హఠాత్తుగా నా దిక్కు చూసి ఓ అని అరిసింది. తెలుస్తుంది, జంతువులు గుర్తుపడతాయి. థాట్ని మనిషి కంటే జంతువు రికగ్నైజ్ చేస్తుంది చాలా క్విక్గా. అంతెందుకు చెట్లు గుర్తుపడతాయి. చెట్టు ఇప్పుడు అమీర్ ఖాన్ తారే జమీన్ పర్ సినిమాలో ఒక విషయం చెప్తాడు, అది యాక్చువల్గా ఇట్ హ్యాపెండ్. ఒక మనిషి కనుక నిరజంగా ప్రయత్నం చేయాలంటే ఇట్ హ్యాపెన్ అగైన్ ఆల్సో. ఒక చెట్టు దగ్గరికి తిడితే అందరూ ద్వేషంతో చెట్టు చచ్చిపోతుంది. ఒక రాంగ్ పర్సన్ చెట్టుకు వాటర్ పోసి చెట్టు ఫ్లోరిష్ అవ్వదు. ఇది మనం అటెన్షన్ పే చేసలేం కాబట్టి మనకు తెలియదు, అటెన్షన్ పే చేసే వాళ్ళకి తెలుస్తుంది. అందుకే వ్యవసాయం చేసే ముందు పూజ చేసి మంచి మనస్సుతోటి ఆ గింజలకి ఏదో చేసి ఆ తర్వాత నాటేస్తారు. అది ప్యూర్, అది జీవం. అది ప్రతి జీవానికి తెలుస్తుంది ఏది నెగిటివ్, ఏది పాజిటివ్, ఏది డిస్ట్రక్టివ్, ఏది కన్స్ట్రక్టివ్, ఏది నరిష్ చేస్తుంది, ఏది మెటాచ్ చేస్తుంది, అంత తెలుసు దానికి.
అది ప్రతి ప్రాణికి తెలుస్తుంది. ఎవడు మనిషి తెలియదు. ఎందుకంటే వాడు సూపర్ఫిషియాలిటీస్ అంటే భాష వచ్చింది కదా. ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు భాష ఎక్కడ లేదు. అంటే మూవ్ బంద్ కరు థాట్ గురించి మాట్లాడుతున్నాం మనం. అందుకే నువ్వు అటెంటివ్గా నీ థాట్ ప్రాసెస్ని పట్టుకొని ఈచ్ థాట్కి నీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, నీ భాష ఎట్లా ఉంది అనేది ఒక్కసారి నువ్వు సమగ్రంగా అధ్యయనం చేయగలిగితే ప్రపంచంలో ఉన్న అందరి మైండ్లో నీకు తెలిసిపోతాయి. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ అది. ఉదాహరణకు ఎప్పుడన్నా కోపడేవాడు నవ్వుతూ తిట్టడం చూసావా? ఎందుకు? కోపానికి ఒక ప్యాటర్న్ ఉంది, రొమాన్స్కి ఒక ప్యాటర్న్ ఉంది. ఇప్పుడు సినిమాలో ఏదో రొమాంటిక్ సాంగ్ ఉంది, పెదవి కొరుకుతారు. ఎందుకు కొరుకుతారు? అది ప్యాటర్న్ అది. తర్వాత ఒక అమ్మాయిని వస్తే కన్ను కొడతారు, అదొక ప్యాటర్న్. సంకలు ఎందుకు కొట్టరు? ఎర్ర అమ్మా. ఇప్పుడు ఒక చిన్నది, ఇప్పుడు ఈ కన్వర్జేషన్ లో ఒకటి గుర్తొచ్చింది. రమణ మహర్షి ఆశ్రమంలో వీళ్ళు గింజలను వేసేసి ఇది నీళ్ళు పోస్తూ ఉంటారు ఒక సీజన్లో. రమణ మహర్షికి ఇస్తే ఆయన నాటను మీరే నాటుకున్నాడు. స్వామి మీ చేత్తో ఏంటంటే నా చేతితో వేస్తే మొలకెత్తదని చెప్తారు ఆయన. అవును, అదే ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నా. మళ్ళీ అది ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఒక గురువు 2 రకాలుగా పనిచేస్తాడు. ఓకే, ఈదర్ నీ థాట్ని చూసి దాన్ని బేస్ చేసుకొని నీతో ఉండాలా వద్దా, చెప్పాలా వద్దా, ఎంత చెప్పాలని తెలియడం ఒకటి. రెండోది అసలు నీ థాట్ లేకుండా చేస్తారు అన్నట్టు. ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే డూ దట్. నువ్వు న్యూట్రల్ అయిపోతావు. నీకేం తల బాదుకున్నా నీకేం గుర్తురాదు అక్కడ. అంటే ఇదేంటంటే దే సక్ యూ ఇన్ అనమాట. అంతే, జస్ట్ ఒక చూపుతో నీ మైండ్ అయిపోతుంది. వశీకరణ కాదు, వాడేమి సరెండర్ ఏమి కాడు, నాగుపం డ్యాన్స్ ఏం చేయడు, నీ మైండ్ సీజ్ అవుతుంది అంతే. తద్వారా ఏం మైండ్ వెళ్ళినప్పుడు నువ్వేం పని చేస్తావు. అందుకని ఒక యోగి ఏదన్నా ఆలోచనతో విత్తనం నాటితే అది మేనిఫెస్ట్ అవుతుంది 100%. లేదా ఏ ఆలోచన లేకుండా విత్తనం నాటితే అది మొలకెత్తకపోవచ్చు కూడా. 2 ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఆశ్రమాల్లో 2 రకాల శిష్యులు ఉంటారు. ఒక శిష్యుడు సాధన కోసం వస్తాడు, ఒక శిష్యుడు గురువు సేవ కోసం వస్తాడు. వాడికి సాధన పనికిరాదు. వాళ్ళు 50 ఏళ్ళు గురువుకు భోజనం పెడతారు, గురువు కారు నడుపుతారు. వాడికి ఆధ్యాత్మికత తెలియదు, బొంగు తెలియదు. వాడు మైండ్ న్యూట్రల్ చేసి పడదు అంతే. వాడికి అసలు ఆ ఎంక్వైరీ ఆస్పెక్టే ఉండదు. సేవ మాత్రమే. నువ్వు ఆలోచించేది లేదు, ఇంకా అయిపోయింది. నీ మైండ్ సీజ్ చేసేసిన. ఇప్పుడు ఒకవేళ అతను వాళ్ళని అడిగినా నువ్వేం వాళ్ళు ఏం చెప్పరు. ఎందుకు ఉండిపోయినావు అంటే ఏదో బాగుందండి అంటారు. తెలియదు వాళ్ళకి. ఇంకో కొందరు ఉంటారు, వాళ్ళ సీజ్ చేయడం కుదరదు. దే హ్యావ్ ద క్వశ్చనింగ్ మైండ్, దే హ్యావ్ వెరీ పవర్ఫుల్ థాట్. దెన్ వాళ్ళతో థాట్తో కొట్టేస్తారు అనమాట. అట్లా వాడు మళ్ళీ ట్యూన్ చేసి వదిలేస్తారు. ఎవడైతే గురువు థాట్ని సీజ్ చేసినా దానికి పడకుండా వాడికి కావాల్సిన ఆన్సర్ గురువు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి గురువు థాట్ని ఎండ్ చేసిన అనుకో, వాడు నెక్స్ట్ గురువు అయిపోతాడు అంతే. ఇవన్నీ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ థాట్. అంటే జరుగుతుంది అట్లా. ఒకసారి ఒక పుస్తకంలో చదివా, చాలామంది వచ్చారు, దేర్ గోల్ ఇస్ టు బికమ్ ఎన్లైటెండ్ అండ్ వాట్ ఎవర్. ఆ దూరంగా ఒక వ్యక్తి ఉన్నాడు, అన్ఎడ్యుకేటెడ్. ఇప్పుడు గురువు చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఇదంతా చేసి ఏదో తెలుసుకొని గురువు అవ్వడం కాదు. నువ్వు గురువు అనుకో, బాత్ ఖతం హోగయా అని చెప్పగానే మిగతా వాళ్ళంతా అడుగుతున్నారు. అంటే అనుకున్నంత మాత్రాన అయిపోతాం మా గురూజీ. మళ్ళీ క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ థాట్ వచ్చింది. ఆ దూరంగా కూర్చుని అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ లేచి వెళ్ళిపోయాడు అంతే. హీ వెంట్ టు పంజాబ్, హీ బికేమ్ గురు అంతే. హీ జస్ట్ వెంట్ అండ్ సాట్ సమ్వేర్. आपका संदेह है तो बोलो, हम आपका कृपा करेंगे, आपको सब समाधान दे देंगे అన్నాడు. వర్కౌట్ అయినాయి. ఏ గురువు అయితే సలహా ఇచ్చాడో ఆ గురువు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది 1980s లో. చెప్పగలను కానీ తర్వాత ఒక టాక్ చెప్దాం. పంజాబీ గురువు అతను. అంటే ఆ సంశయం లేని ఆ డౌట్లెస్ స్టేట్ అనేది ఎప్పుడన్నా ఆవిర్భవించవచ్చు. ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పారు కదా, ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ స్పీకింగ్ అన్నాడు లాస్ట్లో. అని లాస్ట్ నవ్వుతా ఉన్నాడు పిచ్చోడు. అంటే నీకు సంశయమే లేకపోతే నీ వాణి ఒకలాగా ఉండదు. నువ్వు కొరాబరేట్ చేయవలసిన అవసరం లేదు. నీ స్టేట్ నుంచి మాట్లాడతావు అంతే. అక్కడి నుంచి భాష ఆర్టికులేట్ అయిపోతుంది. ఎవడు ఎత్తుకులాడినా కూడా అందులో ఫాల్ట్స్ దొరకవు. ఎందుకంటే వాడికి తెలియని విషయాలు అందులో. ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు 80% ఎవడికి తెలియదు. ఇప్పుడు ఇది
ఏ అన్ప్రిపేర్డ్ కాన్వర్జేషన్ ఇది. అవును, ఇప్పుడు జస్ట్ ఏదో ఊరికే అంటే ఎవడన్నా ఏదో పుస్తకం చదివి మొత్తం నోట్స్ రాసుకుని చెప్పిన రకరకాల విషయాలు కాదు. మరి ఎట్లా చెప్పబడుతుంది అంటే నా స్టేట్ నుంచే మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్తున్నవన్నీ నేను అనుభవించిన కొన్ని క్షణాల యొక్క కలయిక అన్నట్టు. Sometimes I have no thoughts, sometimes I have powerful thoughts, sometimes I have corroborated thoughts, sometimes there was telepathy. అయినప్పటికీ నేను వాటి మాయలో లేను. ఎందుకంటే ఏదో రోజు నిద్రలో మైండ్ లేదు, ఆ స్థితే నాకు అమూల్యమైంది అనిపిస్తుంది. ఇవన్నీ మైండ్తో సంబంధించిన స్థితులు కాబట్టి వాటిలో ఆ మాయలో పడకూడదు. టెలిపతి ఉందా ఓకే, లేకపోతే నేను ఫోన్ చేసి కనుక్కో, అనవసరం నువ్వు అనుకోవడం ఎందుకు, వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకో బాధ కథ. తర్వాత ఏదో గట్టిగా బలంగా అనుకుని దాన్ని సాధించాలని ప్రయత్నం ఎందుకు, ఉన్నదాన్ని అనుభవిస్తే అయిపోతుంది, దీనికి థాటే అక్కర్లేదు. సో ఇప్పుడు నేను అక్కడ ఉన్నా అంటే ఏదో అనుకొని సాధించాలంటే ఒక విల్ పవర్ అవన్నీ ఉండాలి. తర్వాత ఇంకా పెద్దది అనుకోవాలంటే డివైన్ గ్రేస్ ఇవన్నీ ఉండాలి. జస్ట్ ఉన్నది అనుభవించడానికి ఇవ్వడి గ్రేస్ అక్కర్లేదు. నేను అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నా. తద్వారా నా లైఫ్లో ఫెయిల్యూర్ ఉండదు, సక్సెస్ ఉండదు, చిన్న ఫ్లో ఆఫ్ లైఫ్ ఉంటుంది అంతే. అట్లా కాకుండా ఇప్పుడు నేనే ఒక లక్ష్యం పెట్టుకున్నా. లక్ష్యం అంటే ఏంది, నువ్వు అనుకున్న థాట్కి మ్యాచ్ అయ్యే వ్యక్తులు నీ లైఫ్లోకి వస్తూ అది కన్సల్టేట్ అయ్యి అట్లా మేనిఫెస్ట్ అవుతుంది, అంతే కదా. దట్స్ వాట్ అంబిషన్. నేను ఒక స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నా, నాకు ఐడియా ఉంది, 20 మంది కలిసారు, అందులో నీ ఐడియాస్ మ్యాచ్ అయింది అంటే థాట్స్ రెజొనెన్స్ వచ్చింది. ఇద్దరు కలిసి మాట్లాడుతున్నా, ఇంకెవరు వచ్చారు, మళ్ళీ రెజొనెన్స్ వచ్చింది. ఇఫ్ ఎనీబడి wants to know this, they should read Cuba Revolution. Same way. Fidel Castro, Raul Castro, Camilo, they are all from Cuba. ఆ తర్వాత అది మన అర్జెంటీనా నుంచి చెగువేరా వచ్చాడు. ఈజ్ ఫ్రమ్ అర్జెంటీనా, బట్ హీ హ్యాస్ దట్ రెవల్యూషనరీ థాట్స్. సో రెవెల్ కాస్ట్రో అండ్ ఫెడరల్ కాస్ట్రో, క్యామిల్లో దేవర్ అంటే వాళ్ళ కెఫ్టేరియాలో కూర్చొని వాళ్ళు ఎట్లా క్యూబాని లిబరేట్ చేయాలని ఆలోచిస్తుంటే ఆ మాటలు విని ఆ పక్క టేబుల్ మీద వచ్చిన చెగువేరా వచ్చి కూర్చున్నాడు. సో చెగువేరా ఫ్రమ్ అర్జెంటీనా అయినా థాట్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి నువ్వు ఫ్రీడమ్ ఫైటింగ్లో జాయిన్ అయిపో అన్నారు. సో వాళ్ళకున్న క్లారిటీ ఆఫ్ థాట్ ఏంది, వాళ్ళు హైపోథెటికల్గా మాట్లాడుకోవట్లేదు, ప్రాక్టికల్గా ఎలా గొరిల్లా వారు ఎట్లా చేయాలి, ఎట్లా వెపనరీ చూసుకోవాలి ఇవంతా. అప్పుడు ఫైనల్గా చెగువేరా సెడ్, వీఆర్ గోయింగ్ టు విన్ ద వార్, విల్ లిబరేట్ క్యూబా, దెన్ వాట్ నెక్స్ట్, విల్ మేక్ యూ ఫైనాన్స్ మినిస్టర్. ఇంకా ఏం స్టార్ట్ చేయలే, విల్ మేక్ యూ ఫైనాన్స్ మినిస్టర్. ఎట్ ద టైమ్ దే వర్ 26-27. చెగువేరా డైడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 39. He was killed by gunshot. ఇప్పుడు నిజంగానే క్యూబా లిబరేట్ అయింది, నిజంగానే చెగువేరా బికేమ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ దట్ కంట్రీ. అండ్ ఆన్ దట్ డే వెన్ ఫిడెల్ కాస్ట్రో సెడ్ దట్ యూ విల్ టేక్ దట్ పోర్ట్ఫోలియో, ఆ తర్వాత చెగువేరా చెప్పిన మాట చాలా అమూల్యమైంది. అది అసలు ఇంకా లిబరేషన్ రాలే, ఇంకా ఫైనాన్స్ మినిస్టరే కాలే. ఆ తర్వాత చెప్తున్న మాట ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఏం చెప్తున్నాడు ఇప్పుడు చెగువేరా. అక్కడనే నేను ఫైనాన్స్ మినిస్టర్గా జస్ట్ 2-3 years ఉంటా, ఆ తర్వాత ఇంకేదన్నా దేశం సమస్యలో ఉంటే ఆ దేశానికి పోయి పోరాడతాను నేను, అప్పుడు మీరు నాకు అడ్డు చెప్పొద్దు అన్నాడు. దానికి ఫిడెల్ కాస్ట్రో ప్రామిస్ చేసిండు. దెన్ చెగువేరా బికేమ్ ఫైనాన్స్ మినిస్టర్. హీ కేమ్ టు ఇండియా, హీ వెంట్ టు యుఎన్ఓ, ఈవెన్ ద స్పీచ్ ఎగ్జిస్ట్. ఎవరన్నా కావాలంటే ట్రాన్స్లేషన్ పెట్టి విను, అద్భుతంగా మాట్లాడతాడు. అండ్ ఈ ట్రావెల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు జన్మభూమి పథకం ఉందా, చెగువేరా స్టార్ట్ చేసింది. అది ఇట్స్ నాట్ చంద్రబాబు నాయుడుస్ ఐడియా. తెలియదు జనాలకి, చదివితే తెలుస్తుంది. సో సండే రోజు బయటకు వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. సో హీ ట్రాన్స్ఫార్మ్డ్ క్యూబా టు సమ్ ఎక్స్టెంట్. అండ్ వన్ డే సడన్లీ హీ సెడ్, హీ డిక్లేర్డ్ యాక్చువల్లీ ఐఎమ్ లివింగ్ దిస్ ఫుడ్. ఎవడైనా ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత అసలు దాన్ని వదిలేస్తాడా? చూడ థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ వేరే లెవెల్ అది. అందుకే హీఈస్ ద ఐకాన్, రెవల్యూషనరీ ఐకాన్ ఫర్ ద హోల్ వరల్డ్, బికాస్ హీఈస్ అ సింబల్ ఆఫ్ రెవల్యూషన్. హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ లస్ట్ ఆఫ్ పవర్కి సంబంధించిన లస్ట్ లేదు. దాన్ని ఆస్వాదించాడు, తన డ్యూటీ నిర్వర్తించాడు. దెన్ హీ వెంట్ టు బొలీవియా అండ్ హీ ఫాట్ దేర్. ఆ తర్వాత గొరిల్లా వారు ఆల్మోస్ట్ తనకు హఠాత్తుగా జ్వరం వచ్చింది. సో హీ వాస్ కాట్. ఆ తర్వాత ఒక చిన్న స్కూల్లో పెట్టారు. తర్వాత బయట డిస్కషన్ జరుగుతుంది, వెళ్ళి ఎవరు చంపుతారు, అందరు భయపడుతున్నారు. ఒక యువకుడు వచ్చాడు, ఐ విల్ కిల్ హిమ్. ఎందుకంటే చిన్న ప్రౌడ్ ఉంటుంది, ఎవరి స్థాయిలో వాళ్ళకు ఉంటుంది. అదే టైంలో
ఆ బోర్డు మీద ఇంగ్లీష్ పదం ఏదో తప్పు ఏదో రాయబడిందంట, ఏదో భాషలో వాటి వరకు మేబీ. సో ఈ టీచర్ ఎవరు అని అడిగాడంట. సో అండ్ సో టీచర్, పిలుస్తారా అతన్ని? షేక్స్పియర్ రెవల్యూషనరీ ఐకాన్ కాబట్టి ఆబ్వియస్గా ఆ ప్రివిలేజ్ ఉంటుంది. దో హీ వాస్ గోయింగ్ టు బి కిల్డ్ ఇన్ సమ్ టైమ్. అతనికి ఇచ్చే ప్రివిలేజ్ అతనికి ఉంది. ఆ టీచర్ని పిలిచారు. షేక్స్పియర్ చెప్పాడంట, యు ఆర్ ద టీచర్, నువ్వే తప్పు రాస్తే ఎట్లా, నెవర్ డూ దిస్ లైక్ దిట్ అని చెప్పాడంట. తర్వాత ఆ టీచర్ వెళ్ళిపోయింది. షేక్స్పియర్ దగ్గరికి ఆ రూమ్లో అక్కడ కూర్చున్నాడు. షేక్స్పియర్ అండర్స్టూడ్ కాసేపట్లో హీఈస్ గోయింగ్ టు బి కిల్డ్. సో అప్పుడు షేక్స్పియర్ అడిగింది ఏంది, నాకు సిగార్ కావాలి, నేను సిగార్ స్మోక్ చేస్తుంటా, వేసేసేయండి అంతే. దెన్ దట్ సోల్జర్ వాజ్ రెడీ. టెన్స్ వాతావరణం అక్కడ. జస్ట్ ఇమాజిన్, ప్రపంచం అంతా ట్రెమర్స్ వస్తాయి. బికాజ్ యు ఆర్ కిల్లింగ్ ఏ రెవల్యూషనరీ లీడర్ రివర్డ్ బై హోల్ వరల్డ్. అంత ఆశమాషి కాదు. అంటే మనం ఏదో కథలాగా చెప్తున్నాం కానీ రియల్గా జరిగినప్పుడు వాళ్ళకి చెమటలు పట్టినాయి అంట. అసలు ధైర్యం సరిపోతలేదంట. దో వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. ఒకవేళ షేక్స్పియర్ని చంపినవన్నా నమ్మేదేవాడు. ఎవరిని చూపించి ఎవరిని అంటున్నావు? లేదా ఇప్పుడు అంటావు కదా, ఆ ఆటో డబ్బులు ఏదో ఉంది కదా సినిమాలో, మన ఎనిమల్లో, బాడీ డబుల్, అట్లాంటి వ్యక్తి ఏమో. ఇప్పటిలాగా ఫోన్లు గిన్నెలు లేవు. అదర్వైజ్ వీ డోంట్ నో హిస్ వేర్ అబౌట్స్ అని చెప్తారు ప్రపంచం అంతా. ఆ తర్వాత షేక్స్పియర్ వాస్ స్మోకింగ్ సిగార్ విత్ ఇంటెన్స్ ఐస్ అండ్ ఆల్ దట్, హి వాస్ షాట్. దెన్ ఇమ్మీడియట్గా ఫిడెల్ కాస్ట్రోకి లెటర్ రాశారు. He said, I don't believe. Then they sent the photographs. Then they believed. తర్వాత దాని వెనుక చాలా స్టోరీ ఉంది. బాడీని వాళ్ళకి ఇచ్చారా, ఇయ్యలేదా, మ్యూటిలేట్ చేశారా, దాన్ని ఇన్సల్ట్ చేశారా. సో నేనేం చెప్పాలనుకుంటున్నా, థాట్ యొక్క ఫ్రీక్వెన్సీ అది. షేక్స్పియర్ అంటే ఒక థాట్ అది. విన్సెంట్ వ్యాన్ గో ఇంటెన్స్గా పెయింటింగ్స్ వేసాడు, అదొక థాట్. ఇప్పుడు నేను డైలీ 3 వీడియోస్ జీవితకాలం చేస్తా అంటున్నా, ఇదొక థాట్. ఇది దాని ఇంటెన్సిటీని సజీవంగా ఉంచడమే నీ పని. దట్స్ ఆల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి చేయబోతున్నా. వెరీ సూన్ ఐ స్టార్ట్ పెయింటింగ్ ఎవ్రీడే 1 పెయింటింగ్ టిల్ ద లాస్ట్ డేట్. ఎవ్రీడే 1 పెయింటింగ్. టైం లేదు, ఎగ్గుపెట్టే సైజ్ అంత పెయింటింగ్. కొంచెం టైం, కొంచెం పోస్ట్ కార్డ్ సైజ్ పెయింటింగ్. ఎక్కువ టైం ఉంది A3 సైజ్ పెయింటింగ్. చాలా టైం ఉంది 4 feet by 5 feet పెయింటింగ్. ఇంకా టైం ఉంది 10 feet by 10 feet పెయింటింగ్. బట్ ఏదైనా ఈరోజు పూర్తి కావాలి. సో తద్వారా నువ్వు ఒక ఫ్లోని ఎక్స్పీరియన్స్ చేస్తావు. అందరికి డౌట్ వస్తుంది, ఇన్ని పెయిన్ వేసిన మెటీరియల్ ఎట్లా. నీ స్వార్థం కోసం కాదు నువ్వు చేస్తున్నది, ఎవడోడు ఇస్తాడు కలర్లో, అది మర్చిపో. ఏది దొరకకపోతే బొగ్గు రాయి. దట్స్ ఆల్. సో ఆ థాట్కి ఒక శక్తి ఉంది, అది ఒక వెపన్ అన్నట్టు. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇన్విజిబుల్ వెపన్ అది. దాంతో నువ్వు కన్స్ట్రక్ట్ చేయొచ్చు, డిస్ట్రక్ట్ చేయొచ్చు. ట్విన్ టవర్స్ని కూల్చాలన్నది థాటే. ఆ థాట్లో ఉన్న ఇంటెన్సిటీ వల్ల దట్ హ్యాపెన్. దో పీపుల్ సే ఇట్స్ ఇన్సైడ్ జాబ్, అది మనకు సంబంధం లేదు. అంటే మన డ్యూటీ అది కాదు. ఏదేమైనా ట్విన్ టవర్స్ కూలిపోయింది. థాటే ఐ వాంట్ టు అండర్స్టాండ్ మై లైఫ్ అన్న థాట్తోనే బిగిన్ అవుతుంది. ఎప్పుడైతే థాట్ ఎండ్ అయిందో యూ అండర్స్టూడ్ యువర్ లైఫ్. థాటే. ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ 1 థాట్. అట్లాంటి థాట్స్ కోసం ఎంక్వైరీ చేసి అట్లాంటి థాట్ ఉన్న మనిషిని పట్టుకొని టీం బిల్డ్ అవుతుంది. అట్లాంటి థాట్ని ప్రపంచానికి ఒప్పించినప్పుడు ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. అట్లాంటి థాట్ సజీవంగా ఉంచినట్టు చూస్తే కంపెనీ సర్వైవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి కూడా మూలం చెప్తా. మనం ఇందాక ఉడిపిలో తింటున్నప్పుడు మీరు టెలిపతి, మైథిలి ఇక్కడికి వస్తుంది ఇప్పుడు కొద్దిసేపట్లో, టెలిపతి ద్వారా తెలిసిపోయిందని అన్నారా? అది అయిపోయిందా? అప్పుడు నాకు టెలిపతి అనేది విన్నా, ఇక్కడ మైండ్లో జస్ట్ ఉంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. మనం ఇంటికి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు రమణ మహర్షితో సంభాషణలు బుక్ తీయగానే అక్కడ టెలిపతి కనిపించారు. అదే నేను ఇటు రాగానే మీరు కనిపించారు. సేమ్ అదే అడిగా. అంటే చూడండి, ఇప్పుడు ఇంటర్ కనెక్టెడ్ అయినప్పటికీ మనం కోఇన్సిడెన్స్ అనుకుంటే హాయిగా ఉంటాం. ఎంత డ్రామాటిక్ గా ఉందండి. కూడా మిరాకిలే అనుకుంటే దీన్ని మనం మిరాకిల్ చేయొచ్చు, లేదా న్యూట్రల్ చేసేయచ్చు. సో మై ఇంటెన్షన్ ఇస్ టు మేక్ ఇట్ న్యూట్రల్. అంటే ఏ హైపోథీసిస్ లకు ఎంటర్ కావద్దు లైఫ్ లో. అట్లాంటి హ్యాపీగా ఉంటుంది. అబ్సల్యూట్లీ. విడిపోదాం.